హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఏ బ్యాంగిల్కి ఎన్ని వరుసల దారం తీసుకోవాలో చూద్దాము. ఇది 1 కట్ బ్యాంగిల్. ఈ బ్యాంగిల్కి నేను 50 to 55 స్టాండ్స్ థ్రెడ్ తీసుకుంటాను. ఇది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్. ఈ బ్యాంగిల్కి 35 to 40 స్టాండ్స్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్. ఈ 4 కట్ బ్యాంగిల్స్కి 25 to 30 స్టాండ్స్ తీసుకోవాలి. ఇవి 6 కట్ బ్యాంగిల్స్. ఈ 6 కట్ బ్యాంగిల్స్కి 15 to 20 స్ట్రాండ్స్ థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది. నేను 2/6 సైజులో 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. నేను ఈ 4 కట్ బ్యాంగిల్కి 30 వరుసల దారం తీసుకున్నాను. ఇలా బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసి దారం స్టిక్ చేసుకోవాలి. కొందరికి ఇలా కన్వీనియంట్గా ఉంటుంది, మరికొందరికి ఇలా కన్వీనియంట్గా ఉంటుంది. నాకైతే ఇలా ఈజీగా ఉంటుంది. మీకు ఎలా వీలుగా ఉంటే అలా దారంని బ్యాంగిల్కి వ్రాప్ చేయండి. ఇలా దారంని స్ప్రెడ్ చేసుకుంటూ చిక్కులు పడకుండా చుట్టుకోవాలి, లేదంటే ఒకే దగ్గర ముద్ద ముద్దగా వస్తుంది. అప్పుడు ఆ బ్యాంగిల్ చూడడానికి అంతగా బాగోదు. నేను బ్యాంగిల్ వ్రాప్ చేయడం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చూపించాను. ఎవరికైనా క్లియర్గా థ్రెడ్ వ్రాపింగ్ వీడియో కావాలంటే ఆ వీడియో చూడండి. మనం థ్రెడ్ వ్రాప్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ బ్యాంగిల్ సైజులో డిఫరెన్స్ రాకుండా చూసుకోవాలి. సపోజ్ మనం 2/6 సైజ్ బ్యాంగిల్కి మనం థ్రెడ్ వ్రాప్ చేస్తుంటే బ్యాంగిల్కి ఎక్కువగా దారం చుడితే అప్పుడు ఆ బ్యాంగిల్ 2/6 సైజ్ కంటే కూడా కొంచెం చిన్నగా అవుతుంది. అలా సైజెస్లో డిఫరెన్స్ రాకుండా నీట్గా వ్రాప్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాంగిల్కి ఎక్కడా గ్యాప్ లేకుండా, ఓవర్లాప్ కాకుండా దారాన్ని మంచిగా చిక్కులు లేకుండా స్ప్రెడ్ చేసుకుంటూ చుట్టాలి. వ్రాపింగ్ అంతా కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ థ్రెడ్ కట్ చేసుకొని ఎడ్జెస్ సరి చేసుకుంటూ కట్ చేసుకొని గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జామ్ ప్యాడ్ లెంత్ చిన్నగా ఉంటుంది కాబట్టి 2/6 సైజ్ బ్యాంగిల్కి అయితే 2 టైమ్స్ థ్రెడ్ వ్రాప్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే నేను నా దగ్గర ఉన్న పెద్దగా ఉన్న బాక్స్ మూతని థ్రెడ్ వ్రాపింగ్కి యూస్ చేస్తాను. మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి ఏదైనా యూస్ చేయొచ్చు. ఇలా లెంత్ ఎక్కువ ఉన్న బోర్డ్ యూస్ చేసి థ్రెడ్ స్టాండ్స్ తీసుకున్నట్లయితే మనకి బ్యాంగిల్కి సింగిల్ టైంలో ఈజీగా వ్రాప్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మీరే డిజైన్ని చేసుకోవచ్చు. మీ ఐడియాస్కి తగ్గట్టుగా మీరు మేక్ చేసుకోవచ్చు డిజైన్స్. ఇవి నేను థ్రెడ్ వ్రాప్ చేసుకొని ఉంచుకున్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. వీటితో చాలా డిజైన్స్ మేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సింపుల్గా మేక్ చేసిన కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తాను. ఈ డిజైన్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్గా యూస్ చేస్తే చాలా బాగుంటాయి. ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.